ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు గల వారఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ వారం ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు సోమర్థనాన్ని వీడండి. అప్పుడే అదృష్టం మీ సొంతమవుతుంది. ఇంకా 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం డబ్బుకి సంబంధించి మీరు చాలా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలని పొందుతారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రతి పెట్టుబడి అవకాశం మీ వైపుకు వస్తున్నప్పుడు మీరు కూర్చొని వాటిని వివరంగా పరిగణించాలి. మరియు మీరు ఆ ప్రణాళికల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడిగా పెట్టాలి. దీంతో మీరు వివిధ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. అలాగే ఈ వారం మీరు కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాల్ని పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్లేటప్పుడు కుటుంబంలో చిన్న సభ్యుల కోసం బహుమతులు లేదా తినుబండారాలు తీసుకొస్తారు. ఇది వారితో పాటు ఇతర కుటుంబ సభ్యుల్ని సంతోషపరుస్తుంది. అలాగే 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కార్యాలయంలో అన్ని విషయాలు మునుపటి కంటే ప్రశాంతంగా కనిపిస్తాయి. ఇది మీ పనిని గొప్ప ఉత్సాహంతో సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఇంకా మీ సీనియర్లు మీ కృషి మరియు అంకిత భావంతో సంతోషంగా ఉంటారు మరియు తద్వారా మంచి పోషకాల్ని పొందుతారు. అలాగే ఈ వారం మీ ఇంట్లో తల్లి లేదా తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం చాలా మంది విద్యార్థులు కలవరపెడుతుంది. దీంతో మీరు మీ విద్యలో సరైన శక్తిని పెట్టుబడి పెట్టలేరు. ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల పరిణామాలని కలిగిస్తుంది. కావున అధికంగా చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 3వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.